అంటే అప్పట్లో చిరంజీవి గారు పార్టీ పెట్టినప్పుడు 18 సీట్లు వచ్చినాయి కేవలం. అప్పుడు 18 సీట్లతో రావగానే ఆయన కాంగ్రెస్‌లో విలీనం చేసేసారు. సో ఈసారి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి కేవలం 11 సీట్లే వచ్చాయి. ఈయన కూడా కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసే అవకాశాలు ఉంటాయంటారా? చిరంజీవి గారు నిజంగా చాలా నిజాయితీపరుడండి. ఒక ఎన్టీఆర్ తర్వాత మన ఇండస్ట్రీని నిలబెట్టింది చిరంజీవి. ఇప్పుడు అంటున్నారు వీళ్ళందరూ పాల్ ఇండియా స్టార్స్ అని. ఈ ప్రభాసు, అల్లు అర్జును, రామ్ చరణ్, తర్వాత జూనియర్ ఎన్టీఆర్ వీళ్ళందరూ. ఆయన కూడా ఒకప్పుడు పెద్ద పాన్ ఇండియా స్టారే. ఆయన కూడా హిందీలో సినిమాలు తీసి జెంటిల్ మ్యాన్, ప్రతిబంధు లాంటి సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. అమితాబ్ బచ్చన్ అప్పట్లో నెంబర్ 1 బాలీవుడ్లో. కానీ అమితాబ్ బచ్చన్ కంటే కూడా ఈయన ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకునేవాడు. ఏమనేవారు, మనీ మిషన్ ఏది అనేవారు, ఈయన ఏటీఎం ఏది అనేవారు. సో ఆయన ప్రజారాజ్యం పార్టీ పెట్టారు. పెట్టినాక 2 రాష్ట్రాల్లో కలిపి 18 సీట్లు వచ్చినాయి. ఆయనకి ఏంటంటే రాజకీయాలు ఇలా ఉంటాయా, ఎంత కుళ్ళు కుతంత్రాలు ఉంటాయా అని ఆయన తెలియలేదు. తెలియక ప్రజలు ఆయన మోసం చేశారు. అంతేగాని ఆయన పార్టీని అమ్ముకోలేదు, విలీనం కూడా చేయలేదు అని అనుకోవచ్చు. ఎందుకంటే ఆయన ఇంట్రెస్ట్ లేదు పాలిటిక్స్లో. ఇంకా అది బయటకు వచ్చేసారు. అది విలీనం అని నేను అనుకోను. కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు, సెంట్రల్ మినిస్టర్ ఇచ్చారంటే ఆయన అప్పటికే చెప్పేశారు, నాకు ఇంట్రెస్ట్ లేదు, నో మోర్ ఇంట్రెస్ట్ ఇన్ పాలిటిక్స్ అని. పార్టీని ఆయన వదిలేశారు. కొంతమంది తప్పుగా మాట్లాడుతున్నారు, ఆయన పార్టీని అమ్ముకున్నాడు అది ఇదని. కాదు, ఆయన రాజకీయాలను వదిలేశాడు. ఇప్పుడు ఆయన తలుచుకుంటే ఆయనకి సెంట్రల్ గవర్నమెంట్లోనే ఇస్తారు మోడీ గారు ఏదైనా ఒక రాజ్యసభ ద్వారా ఎంపీ చేసి. డైరెక్ట్ ఎలక్షన్లోనే పోటీ చేయాలని లేదు, ఇస్తారు. కానీ ఆయన మాత్రం మంచి వ్యక్తి అండి. అంటే సేమ్ అలానే జగన్ గారు కూడా విలీనం చేసే అవకాశాలు ఉన్నాయంటారు. ఇంత ఘోర పరాజయం జరిగింది కదా ఆయనకి. జగన్ చేయడు. దేనికంటారు? ఆయనకు అన్నీ తెలుసు కదా. ఆయనకి రాజకీయాల్లో కుళ్ళు రాజకీయాలు తెలుసు, మంచి రాజకీయాలు తెలుసు, అన్ని పార్టీలు ఆయన చూసేసాడు కాబట్టి ఆయన చేయడు. చిరంజీవి గారికి అవన్నీ తెలియదు. నిజంగా చెప్పాలంటే ఆయన అమాయకుడు, ఇన్నోసెంట్ ఫెలో. సో ఆయన ఇంకా అమ్మో ఈ రాజకీయాలు ఎన్ని కుట్రలు ఉంటాయా, మన ముందు ఒకటి మాట్లాడుతున్నారు, మన వెనకాల ఒకటి మాట్లాడుతున్నారని ఆయన మోసపోయి ఇంకా పార్టీని వదిలేశాడు. టికెట్ రేట్లు తగ్గించమని చిరంజీవి గారు వెళ్ళి జగన్ గారు వెళ్ళి చేతులు జోడించి దండం పెట్టినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆ ఫోటో చూడగానే చాలా బాధపడిపోయారంట. సో ఆ బాధపడినప్పుడు ఇప్పుడు ఆయన విజయంతో మళ్ళీ వాళ్ళ అన్నకి వెళ్ళి ఆ కుర్చీని అయితే డైరెక్ట్గా ఆయనకే ఇచ్చారంట. వాళ్ళ అన్నకి ఆనంద బాష్పాలతో కుర్చీ ఇచ్చేసారంట. సో అలా ఎలా చూస్తారు మళ్ళీ? అది జగన్ చేసిన తప్పే. అప్పుడు హేమీలు వెళ్ళారు జగన్ దగ్గరికి. ఒక రాజమౌళి, ఒక మహేష్ బాబు, ఒక చిరంజీవి, ఒక ప్రభాస్ ఇలాంటి వాళ్ళందరూ వెళ్ళారు. ఆయన వీళ్ళు గౌరవించలేదు. కనీసము ఇంత పెద్ద సెలబ్రిటీస్ వీళ్ళు. ఇప్పుడు మన ఇండియాని శాసిస్తుంది 4. ఒకటేంటి పొలిటీషియన్స్, 2 క్రికెటర్స్, 3 సినిమా వాళ్ళు, 4 బిజినెస్ పీపుల్. సో వాళ్ళకు కూడా ఈక్వల్ రెస్పెక్ట్ ఇవ్వాలి, ఈక్వల్ రైట్స్ ఇవ్వాలి. కానీ వీళ్ళని అసెంబ్లీ గేట్ బయటే కార్లు ఆపేసి ఇక్కడ నుంచి లోపలికి ఎండలో నడుచుకుంటూ వెళ్ళడం అలా నాకు నచ్చలేదు. వాళ్ళు నమస్కారాలు చేసినప్పుడు ఆయన ప్రతి నమస్కారం చేసుకోకపోవడం అదంతా. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చాడు కాబట్టి మంచి రోజులు వస్తాయి. ఆయన ఫిలిం ఇండస్ట్రీకి చాలా చేశాడు. గతంలో ఎన్టీ రామారావు చేశాడు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా చేస్తాడు. మళ్ళీ ఫిలిం ఇండస్ట్రీకి మంచి రోజులు వస్తాయి. ఫిలిం ఇప్పుడు చాలా థియేటర్స్ మూతపడిపోయినాయి జగన్ సీఎం అయినాక. చూస్తుంటే ఓన్లీ మల్టీప్లెక్స్లో నడిపిస్తున్నారు, అది 300-500 టికెట్ పెట్టి. చిన్న సినిమాలు రావడం లేదు, లో బడ్జెట్ సినిమాలు రావడం లేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా అదే మేనిఫెస్టోలో పెట్టారు, సినిమా వాళ్ళకు కూడా నేను న్యాయం చేస్తాను. ఆయన చేస్తాడు తప్పకుండా. సో ఓకే, రోజే గారు మీరు చూసి వినే ఉంటారు, తిరుపతి మీద ఇట్లా దర్శనం కోసం టికెట్లు అమ్ముకొని లక్షల కోట్లు సంపాదించారని కొన్ని వార్తలు వచ్చాయి. సో అలాంటి వ్యక్తి మరలా ఇప్పుడు జబర్దస్త్కి వస్తుంది అని కొన్ని వార్తలు వస్తున్నాయి. సో ఆ వార్తలు మీరు ఎలా చూస్తారు? జబర్దస్త్లో కూడా రానివ్వరేమో చంద్రబాబు నాయుడు. ఎందుకంటే ఆయన అక్కడ, రేవంత్ రెడ్డి ఇక్కడ. రేవంత్ రెడ్డి అంటే ఎవరో కాదు కదా, చంద్రబాబు నాయుడు గారి శిష్యుడే. ఆమెను రానివ్వరు. ఎందుకు? ఆమె వల్ల అసలు దేశానికి ఏం ఉపయోగం లేదు. ఆమె అసలు తెలుగు మహిళే కాదు, తమిళ మహిళ ఆమె. ఎందుకంటే పెళ్ళైన తర్వాత ఇంకా అక్కడే ఉండాలి కదా. ఆమె ఎక్కువ తమిళ సంస్కృతి ఆమెకు ఉంది కాబట్టి ఆమె చెన్నై వెళ్ళిపోయి అక్కడ ఏమో చేసుకోవాలి. కానీ ఇక్కడ తెలుగు రాష్ట్రాలు అయితే ఆమెకి ఎంకరేజ్ చేయరు. కానీ ఆమెకి రాజకీయ భిక్ష పెట్టింది తెలుగుదేశం. ఎందుకంటే బాలకృష్ణ, చంద్రబాబు నాయుడు ఆమెను రాజకీయాల్లోకి తీసుకొచ్చారు 99లో. తీసుకొచ్చి రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు ఇచ్చారు. 2004, 2009లో ఆమెకి టికెట్ కూడా ఇచ్చారు, చంద్రగిరి నుంచి, నగరి నుంచి. ఆమె గెలవలేకపోయింది, ఎందుకంటే ఆమెకి నోటు వాళ్ళు ఎక్కువ. అలాగే సినిమాల్లో కూడా టీడీపీ వాళ్ళు తీసుకొచ్చారు. ఆయన పేరు ఏం పేరు, చిత్తూరు ఎంపీ శివప్రసాద్ గారు. ఆయన కూడా మంచి ఆర్టిస్ట్ కదా, ప్రొడ్యూసర్ కూడా. ఆయనే తీసుకొచ్చారు రోజాని ఫిలిం ఇండస్ట్రీలో కూడా ఆ రోజులో 1990లో. సో ఆమెకి రాజకీయ భిక్ష పెట్టింది, తర్వాత సినిమా రంగంలో భిక్ష పెట్టింది కూడా టీడీపీ. కానీ చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయితే ఆమె అక్కడ నగరంలో అవినీతి సొమ్ముతో కట్టుకున్న ఒక పెద్ద ప్యాలెస్ ఉంది కదా, ఆ ప్యాలెస్ ముందు టపాసులు కాల్చి స్వీట్లు పంచడం చాలా అన్యాయం. అది ఆమె అసలు మనిషే కాదు, ఆమె ఇంకా రాదు. చిత్తుగా ఓడిపోయింది. దాదాపు 40-50 వేలు
తేడాతో అక్కడ భానుప్రకాష్ గాలి ముద్దుకృష్ణ నాయుడు కొడుకు గెలిచాడు. చాలా సంతోషం. అలాగే కొడాలి నాని కూడా ఒక శపథం చేశాడు, ఈసారి కుప్పంలో చంద్రబాబు నాయుడు గెలవడు, గెలిస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటాను, పాలిటిక్స్లోనే ఉండను, అలాగే చంద్రబాబు నాయుడు ఇంట్లో ఆయన బూట్లు షూలు పాలిష్ చేస్తూ బతికేస్తా అన్నాడు. ఇమీడియట్గా చేయాలని నేను డిమాండ్ చేస్తున్నాను. అంటే ఆయన ఏమన్నా అంటే నేను ఓన్లీ సవాల్ ఎదురేసా, ఆయన సవాల్ స్వీకరించలేని చెప్తున్నాడు. సవాల్ ఆయనతో స్వీకరించడానికి ఈయన ఏమైనా సీఎమ్మా కాదు కదా, ఈయన ఏం సీఎం కాదు. ఆయన రేంజ్ వాళ్ళతో ఆయన రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా సవాళ్ళు విసరలా. మొన్నే నాకు తెలిసి విసిరాడు, ఎందుకంటే అప్పుడు చాలా అవమానించారు చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో. నారా లోకేష్ చంద్రబాబు నాయుడుకే పుట్టలేదు, అలాగే చంద్రబాబు నాయుడు రోగిష్టి, అమ్మో నేను నా నోటంట మాటలు రావు, ఘోరంగా ఆయన పిచ్చాసుపత్రిలో జాయిన్ చేయాలి, పిచ్చోడని ఎంత అవమానిస్తే ఆయన ఏడ్చాడు. ఎందుకంటే ఆయన కూడా ఒక మనిషి, ఆయన కూడా ఫీలింగ్స్ ఉంటాయి కదా. ఏడ్ చేయమన్నాడు, మళ్ళీ నేను సీఎం అయినాకే అసెంబ్లీలో అడుగు పెడతా అన్నాడు. అలాగే అదే నాకు తెలిసి ఆయన ఛాలెంజ్. అంతకుముందు ఎప్పుడు ఆయన ఛాలెంజ్లు విసలా. ఆయన చాలా పెద్ద నేత అంటే, ఆయన ఢిల్లీ లెవెల్లో ఆయనకి పేరు ఉంది. ఢిల్లీ వెళ్తే పెద్ద పెద్ద వాళ్ళందరూ ఆయనకి సలాం కొడతారు. జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరూ చిన్న చిత్తగా పొలిటీషియన్స్. ఆయన గురించి అట్లా అనడం తప్పు. ఒకసారి ఏదో సీఎంగా ఓడిపోయినాడంటే అంత నీచంగా అసెంబ్లీలో అంత ఘోరంగా అవమానించడం. నాకు తెలిసి కరుణానిధి జయలలితను కూడా తమిళనాడు అసెంబ్లీలో అంత ఘోరంగా అవమానించలేదు. వీళ్ళంతా ఒక ఏమంటారు దీన్ని, దుర్యోధనులు దుశ్శాసనలు అయిపోయినారు ఆయన మీదకి. ఘోరంగా ఆయన ఏడిపించారు అంత పెద్ద వ్యక్తిని. చాలా తప్పు. ఇప్పుడు అనుభవిస్తున్నారు కూడా వాళ్ళు. ఓకే, ఆడుదా ఆంధ్ర అనే కార్యక్రమంలో అదే ఒక స్కీమ్ ఏదో పెట్టారు. ఆ స్కీమ్లో రోజా గారు దాదాపు 100 కోట్ల పైన స్కామ్ చేశారంట. సో ఇది ఎట్లా చేస్తారు? రోజాకు ఒకప్పుడు ఏమీ లేవు. ఏమనంటే నేను ఒక పెద్ద స్టార్ హీరోయిన్ని అంటది ఆమె. స్టార్ హీరోయిన్నే కాదని లేదు, ఏవో బాలకృష్ణతో ఒక 4-5 ఇట్లు పడ్డాయి. ఒక భైరవ దీపం, బొబ్బుల సింహం, ఒక పెద్ద అని ఇలాంటి. బాలకృష్ణతో ఆమె ఇట్లున్నాయి, మిగతా హీరోలతో లేవు. ఆ రోజులు ఆమె ఐరన్ లాగా కనివారు. కానీ బాలకృష్ణ గారు ఎంకరేజ్ చేశారు, ఎందుకంటే రెడ్డిస్, మన చిత్తూరు జిల్లా, మన అందరు అమ్మాయి నల్లగా ఉంటుంది, ఏం బాగోదు అసలు ఆమె. కానీ ఏంటంటే ఈయనకి అభిమానం తెలుగింటి మహిళలు అంటే. సో ఈయన ఎంకరేజ్ చేసి ఈయన ప్రతి ఒక్క సినిమాలో పెట్టుకున్నాడు. స్టార్టింగ్ నుంచి గాంధీయం అవ్వచ్చు, భైరవ దీపం కావచ్చు, బొబ్బులి సింహం కావచ్చు, పెద్దని కావచ్చు, ఏవో చాలా సినిమాలు పెట్టుకున్నాడులే. ఈయన ఎంకరేజ్ చేశారు, మరి ఎవరు ఎంకరేజ్ చేయలేరు. వెంకటేష్ కూడా ఎంకరేజ్ చేయలేరు రోజాని, కమలాసన్ గారు కూడా ఎంకరేజ్ చేయలేదు. ఈయన ఎంకరేజ్ చేశారు. అలా చిరంజీవి గారు కూడా ఎంకరేజ్ చేశారు. తప్పు కదా, తెలుగు అమ్మాయి కదా అని. ఆయన కూడా తెలుగు వాళ్ళంటే గౌరవం. చిరంజీవి గారు ఎంకరేజ్ చేశారు. కాకపోతే బాలకృష్ణ గారితో ఆమెకి హిట్లు పడ్డాయి. 100 కోట్లు స్కామ్ చేసిందంట. అక్కడికే వస్తున్నా. అయితే ఆమెకి ఆ రోజుల్లో సమరం లాంటి సినిమాలు తీసింది ప్రొడ్యూసర్గా. చేతులు కాల్చుకుంది, అవన్నీ అట్ల ఫ్లాప్ అయిపోయి అప్పుల పాలు అయిపోయింది. ఫైనాన్షియర్స్కి ఆమె చెక్స్ ఇస్తే ఆ చెక్స్ కూడా 1 లక్ష 2 లక్ష చెక్కులు కూడా బౌన్స్ అయిపోయినాయి. ఆమె దగ్గర రూపాయి లేదు. రూపాయి లేనప్పుడు రాజకీయాల్లోకి వచ్చింది. రాజకీయాల్లోకి వచ్చినాక నువ్వు చూడు, నగరిలో ఒక ప్యాలెస్ కట్టుకుంది, హైదరాబాద్లో ఒక ప్యాలెస్, విజయవాడలో ఒక ప్యాలెస్, చెన్నైలో ఒక ప్యాలెస్, వైజాగ్ కూడా ఇప్పుడు ఒక ప్యాలెస్ కడుతున్నారు విన్నాను. ఇన్ని ప్యాలెస్లు ఎక్కడికి వచ్చాయి? మొత్తం నగరంలో ప్రతి ఒక్కటి మాఫియా. ఒక రోడ్డు వేయాలంటే కమిషను, ఒక హాస్పిటల్ కట్టాలంటే కమిషను, ఒక నదిలో ఇసుక తవ్వుకోవాలంటే కమిషను, ఒక స్కూల్ కట్టాలంటే కమిషను, ఒక వాటర్ తెచ్చుకోవాలంటే కమిషను, ఇంకా ప్రతి ఒక్కదానికి కమిషనే. రోజాకి బ్రదర్స్ ఉన్నారు, ఒకలా ఇద్దరా? వాళ్ళిద్దరే అసలు అక్కడ సూపర్ మినిస్టర్లు. అక్కడ ఈ ఓన్లీ కూర్చోడమే, చైర్లో కూర్చొని ఇలాగా జబర్దస్త్ చూసుకోవడమే. మొత్తం కమిషన్ కొట్టి ఈ భవనాలన్నీ కూడా కట్టుకున్నారు. నారా లోకేష్ గారు రెడ్ బుక్ తెలుసు కదా, ఆ రెడ్ బుక్ ఓపెన్ చేస్తే వీళ్ళందరూ వస్తారు. ఈ రోజారెడ్డి, జగన్మోహన్ రెడ్డి, ఈ కొడాలి నాని, ఈ అనిల్ కుమార్ యాదవ్, ఈ అంబటి రాంబాబు, రెడ్ బుక్ వీళ్ళందరూ. మొన్న వచ్చారు కదా సిఐడి డైరెక్టర్, అన్యాయంగా అరెస్ట్ చేశాడు నంద్యాలలో చంద్రబాబు నాయుడు. అది కూడా అర్ధరాత్రి 2 గంటలకి. వీళ్ళందరి పని అయితే పడతాం మేము. అంటే రోజా గారు ఒక నామినేటెడ్ పోస్ట్ కి 40 లక్షలు డిమాండ్ చేస్తారంట, నిజమేనది? ఇంకా ఆమంతా అవినీతి అని చెప్తున్నాను కదా. ప్రతి ఒక్క విషయంలో అవినీతి చేయబట్టే ఇవన్నీ చెప్పేస్తారు కదా. ఆ ఆస్తులు అంతాను 100 కోట్ల ఆస్తులు ఇప్పుడు సంపాదించుకుంది. ఒకప్పుడు మామూలు కారులో వెళ్ళేది ఆమె, ఇప్పుడు బెంచ్ కారులో వెళ్తుంది. అర్థం చేసుకోండి. మినిస్టర్ అవ్వకముందు ఎందుకు బెంచ్ కారులో తిరగలేదు, ఇప్పుడు ఎందుకు తిరుగుతున్నావు నువ్వు చెప్పు. పెద్ద పెద్ద కార్లు, ఆ పేర్లే నాకు రావు, ఫార్చునర్లు అంట, ఇవన్నీ ఆమె అవినీతితో సంపాదించుకుంది, అది అందరికీ తెలుసు. అంటే బాలకృష్ణ గారు హిందూపురం నుంచి 3 సార్లు ఎమ్మెల్యే అయ్యారు కదా, ఇంతవరకు ఆయనకి ఎందుకంటారు మినిస్టర్ పదవి ఇవ్వలేదు? ఆయన సినిమాల్లో బిజీగా ఉన్నారు కదా. ఇప్పుడు ఆయన ఇండస్ట్రీకి వచ్చి 73లో వచ్చారు. ఆల్మోస్ట్ 50 years అయిపోయింది. ఇది ఒక రికార్డ్ అసలు ప్రపంచ చరిత్రలోనే. 50 ఏళ్ళుగా టాప్ స్టార్ పొజిషన్లో ఉండడం. ఆయన వాళ్ళ ఫాదర్ కూడా ఎన్టీఆర్ గారు హిందూపూర్ నుంచి 3 times ఎమ్మెల్యే అయ్యారు. ఇప్పుడు ఈయన కూడా హిందూపూర్ నుంచి 3 times ఎమ్మెల్యే అయ్యారు, 2014, 2019, 2024. ఆయన ఏంటంటే ఫుల్ టైం రాజకీయాల్లో స్పెండ్ చేయలేరు. ఎందుకంటే ఆయన
ఏమంటారు ఆర్టిస్టు, కళాభిమాని అనమాట, కళామ తల్లి ముద్దు బిడ్డ. సో ఇప్పుడు మినిస్టర్ అనుకో, ఇంకా ఇప్పుడు రోజు మినిస్టర్ ఇచ్చారు, ఏం చేసింది ఆమె? సినిమాలు వదిలేసింది, టీవీ సీరియల్ వదిలేసింది, జబర్దస్త్ కార్యక్రమాలు వదిలేసింది. ఈయనకి అట్లా వదులుకోవడం ఇష్టం లేదు, అందుకోసం ఈయన తీసుకోవడం. చంద్రబాబు మీకు మినిస్టర్ వద్దు, కొంచెం దూరంగా ఉండు బాలకృష్ణ అంటే ఆయన దూరంగా వెళ్ళిపోయారంట. సో అట్లా అట్లా బయట కొన్ని వార్తలు వస్తున్నాయి. ఎవరు ఇచ్చారు ఆ వార్త? ఆయనకి ఇష్టం లేదు. ఆయన ఏంటంటే రెండు బ్యాలెన్స్ చేయాలని. హిందూపూర్ని కూడా ఆయన చాలా డెవలప్ చేశారు. ఇప్పుడు అందుకే అనంతపూర్ జిల్లాలోన 0 వచ్చింది వైఎస్ జగన్కి. 0 మరి అంతే కదా. అనంతపూర్లో ఏమొచ్చాయి? ఒక 2 సీట్లు వచ్చినట్టున్నాయి కదా. కాదు, అనంతపూర్లో 0, సారీ, అనంతపూర్లో 0, చిత్తూరులో 1 వచ్చింది, కర్నూలులో 2 వచ్చాయి, కడపలో 4 వచ్చింది, అనంతపూర్లో 0. అంటే ప్రజల్ని బికాజ్ ఆఫ్ చెప్పండి బాలకృష్ణ. ఆయన అనంతపురం గడ్డలో అడుగు పెట్టాడు, ఇంకంతా పసుపుమయం అయిపోయింది. అంటే ప్రజల్ని మోసం చేసిన నాయకులు ఉన్నారులే, కానీ మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లో నాయకుడిని మోసం చేసిన ప్రజలైతే మనం ఆంధ్రప్రదేశ్లో చూసాం. సో అది ఎలా అనిపిస్తుంది? ప్రజలు ఆల్వేజ్ కరెక్ట్. ప్రజలు ఎప్పుడు నాయకులు మోసం చేయరు, నాయకులే ప్రజలు మోసం చేస్తారు. ఈ జగన్మోహన్ రెడ్డి ఒక్క అవకాశం ఇవి అన్నాడు, ఏం చేశాడు ప్రజలకి? ఏం చేశాడు చెప్పు? సంక్షేమ పథకాలు ప్రతి ఒక్క ఇంటికి చేశారు కదా. సంక్షేమ పథకాలకు నేను ఎప్పుడు ఎగ్నెస్ట్గా ఉంటానండి. అభివృద్ధి అనేది మనకి కావాలి. అభివృద్ధి అంటే మీకు తెలుసు కదా, రోడ్లు వేయాలి, హాస్పిటల్ కట్టాలి, స్కూళ్ళు కట్టాలి, ఈ జాబ్ క్యాలెండర్లు తేవాలి. ఇప్పుడు నువ్వు మీ ఇంట్లో ఒక 60 లక్షలు సంపాదించుకుంటున్నావు, లేకపోతే ఒక 50 లక్షలు సంపాదించుకుంటున్నావు సంవత్సరానికి, నాట్ ఫర్ 1 month. సో ఇక మీ అమ్మగారి పెన్షన్తో పని ఏంటి? 3,000 4,000 చెప్పు. 3,000 ఎక్కడా, లక్షలు ఎక్కడా? సో పథకాలు అనేవి మనకి ఎప్పుడు కూడా మంచిది కాదండి. అది జనాలు బిచ్చకాలు చేయడం తప్పితే అది మంచిది కాదు. ఎప్పుడైనా అభివృద్ధి కావాలి, అందరికి ఉద్యోగాలు ఉంటే, అభివృద్ధి అనేది ఉంటే మాత్రం. ఇంకా అమెరికాలో ఏం పథకాలు ఉన్నాయండి? లేవు. ఆస్ట్రేలియాలో ఏం పథకాలు ఉన్నాయా? లేవు. ఇంగ్లాండ్లో ఏం పథకాలు ఉన్నాయా? లేవు. జపాన్లో ఏ పథకాలు ఉన్నాయా? ఎక్కువ అప్పున్న ప్రాంతం అమెరికానే. తెలుసా విషయం? కాదు, మరి ఎక్కడ ఎక్కువ అప్పుని పాత్రం ఇండియా. ఎక్కువ అప్పుడు మాత్రం ఇండియానా? ఇలాంటి పథకాలు పెట్టి ఎక్కువ డెవలప్మెంట్ అమెరికా, ఎక్కువ అప్పులు కూడా అమెరికానే. కాదు, నేను ఒప్పుకోను. ఎందుకు? అమెరికా జీడిపి పరంగా అవని, ఉద్యోగాల పరంగా అవని ఎప్పుడు కూడా నెంబర్ 1. అప్పుల పరంగా ఎక్కువే. అమెరికా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, జర్మనీ, జపాన్ ఇవన్నీ కూడాను ఇప్పుడు కూడా టాప్ ప్లేస్లో ఉంటాయి. సో ఓవరాల్గా ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏదైతే కూటమిగా ఏర్పడి టీడీపీ, జనసేన, బీజేపీ స్థాపించిందో వీళ్ళకి ఎటువంటి సూచనలు చెప్తావు నువ్వు? అంటే ఎలా ప్రజా పరిపాలన చేయడానికి? నేను వాళ్ళకి గైడెన్స్ ఇవ్వడం. గైడెన్స్ కాదు, ఇప్పుడు జనాలకు తెలియాలి కదా. చంద్రబాబు నాయుడు అంటే గ్రేట్ విజనరీ, ఆయనకి ఏం చేయాలో తెలుసు. ఖచ్చితంగా ఆంధ్రాని డెవలప్ చేస్తారు. ముఖ్యంగా మా విశాఖపట్నాన్ని ఒక ముంబైకి, ఒక చెన్నైకి పోటీగా అయితే మాత్రం తీసుకెళ్తారు. ఆయనకి చెప్పేటంత సీన్లో మేము లేము, ఆయనకి అన్నీ తెలుసు, ప్రతి ఒక్కటి తెలుసు. ప్రజలే చెప్పండి, ఆయనకు కాదు. ప్రజలకైతే ఆల్ ది బెస్ట్, కంగ్రాచులేషన్స్. మీకు మంచి ముఖ్యమంత్రి వచ్చాడు, పరిపాలన బాగుంటుంది, ఖచ్చితంగా అభివృద్ధి అవుతుంది. ఆయన చాలా ఐటీ కంపెనీలు తీసుకొస్తారు, హాస్పిటల్ తీసుకొస్తారు, ఐఐటీలు తీసుకొస్తారు, రోడ్లు తీసుకొస్తారు, అన్నీ తీసుకొస్తారు. ఆయన హైవేలు వేస్తారు. అంటే మొన్నటిదాకా శ్రీరెడ్డి గారు పద్దాకల పవన్ కళ్యాణ్ గారిని టీడీపీ పార్టీని గుచ్చి పోటీ చేసి శ్రీరెడ్డి ఒక్కసారి సడన్ గా రిటర్న్ అయింది. మళ్ళీ ఇప్పుడు ఇట్లా కూటమికి మద్దతుగా మాట్లాడుతుంది. సో ఆమెను ఎలా చూస్తావు? మంచిదే కదా పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేస్తే. సపోర్ట్ చేయడం కాదు, పవన్ కళ్యాణ్ ఒక అస్త్రం అది ఇదని ఇట్లా డైలాగ్ పడుతుంది కదా, ఎప్పుడు లేని విధంగా. సో అలా చూస్తాం. నేను ఆ వీడియోస్ ఏం చూడలేదు, చూసి నాకు మాట్లాడతా. శ్రీరెడ్డి వీడియోస్ అయితే నేను ఏం చూడలేదు. ఒకవేళ ఆమె కూటమికి సపోర్ట్ చేసినట్టయితే చాలా సంతోషం.